ఈ కూటమి ప్రభుత్వం ఉందో నిన్న అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ చర్చలు లేకుండా వర్గీకరణను చేయడం జరిగింది. ఏదైతే 2001 జనాభా లెక్కల ప్రకారంగా అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయడం జరుగుతుంది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తానని చెప్పేసి ప్రకటించారు తప్ప మరి ఏదైతే 2011 2020 జరుగుతుంటే దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా వర్గీకరణ చేస్తున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరి సరైన రీతిలో ఈ వర్గీకరణ చేయడం జరగలేదు. కేవలం ఒక మాదిగలు కలిసి ఉన్నారనే దురుద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓన్ చేసుకునే విధంగా ఈ వర్గీకరణ చేపట్టారు. ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పి గన్నవరం మండల వర్గీకరణ సమితి మరి పోరాట సమితి ఏదైతే ఉందో మరి ఆ సమితి ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఈ వర్గీకరణ వ్యతిరేక కూటమి ఉందో మరి అమలాపురం ఎడ్డగొట్టినటువంటి మరి మా పెద్దలు సూచించినటువంటి రోడ్డు మ్యాప్ ప్రకారం మేము ఈ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాము. ఎందుకంటే కనుక ఈ వర్గీకరణ శాస్త్రపరంగా కానీ సాంకేతికంగా కానీ పూర్తి వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఈ ఏదైతే ఈ మాదిగా ఈ అన్నింటిలో కూడా ఈ వర్గీకరణ ఏబిసిడీలుగా విభజించి ఏ కేటగిరీలో రెల్లి సబ్ కేటగిరీకి 1% ఇవ్వడం, అదే విధంగా బి కేటగిరీ ఉన్నటువంటి మాదిగా సబ్ కులాలకు మరి 6.5% ఇవ్వడం, అదే విధంగా మాలా సబ్ కేస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి 7.5% 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే 2025 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేస్తే కనుక ఏదైతే వెనకబడుతున్నాయో ఉన్నాయో ఈ జాతులు కానీ కులాలను కూడా మరి సక్రమంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి భవిష్యత్తులో మా కార్యాచరణ కూడా మీకు అందరికీ ప్రకటిస్తామని చెప్పేసి సభముఖంగా కోరుకున్నాను.